కూడా రాముని దండించినటువంటి దూషించినటువంటి పరిస్థితులు కల్పించిండు. ఇలా రామునిలాగా ఉన్నటువంటి సార్ కూడా మాట్లాడాలి కదా, ఒక క్షణం ఒక మహిళ గురించి కన్నా బిడ్డ గురించి కూడా ఆలోచన చేయాలి కదా. మల్లన్న లాంటి కుక్కలు మురుగుతున్నాయి, ప్రకాష్ లాంటి వాళ్ళు ముసుగులేసుకుని మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరితో మాధవరం కృష్ణారావు లాంటి ఉద్యమంలో లేనటువంటి దొంగలతో మాట్లాడిస్తుంటే, నిరంజన్ రెడ్డి లాంటి వ్యక్తులతో మాట్లాడిస్తుంటే ఇవాటి వరకు సార్ ఒక మాట కూడా మాట్లాడకపోతే మాకు కూడా శోచనీయంగానే ఉంది. సార్ని చూస్తుంటే కూడా మాకు బాధ అనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నారు సార్, ఇంత మౌనంగా ఎందుకుంటున్నారని కూడా బాధ అనిపిస్తుంది. అంత మౌనత శిఖరం ఇలా మాట్లాడకపోతే కూడా బాధ ఉంటుంది కదా మేడం. కాబట్టి మేము 100% ఈ చర్యకు ఎవరైతే కారణం ఉందో ఆటోమేటిక్గా చర్యకు ప్రతిచర్య అనేటువంటి ఉంటుంది. రేపు రాజకీయంగా రూపాంతరం జరిగితే అది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇవన్నీ కూడా ప్రత్యర్థుల్లాగానే మేము పనిచేస్తాం. సో నాగరాజు గారు, ఏదైతే కవిత వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా నడుస్తోందో ఇదంతా కూడా అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఆరోపిస్తున్నట్టుగా మాకు సంబంధం లేదు అని వాళ్ళు అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఇదంతా కూడా ఒక పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా, కావాలని కలిసి ఆడుతున్న నాటకము, కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రం, ఇది తప్ప తెలంగాణ ప్రజలకు ప్రయోజనం కానీ దీనివల్ల, లేకపోతే ఇందులో నిజంగానే ఆవిడ బయటకు వచ్చింది, బాధపడింది, ఇవన్నీ కూడా ఎక్కడా లేవు, మొత్తం ఒక డ్రామాగానే వాళ్ళు కూడా చూస్తున్నారు. సో మీరేం చెప్పదలుచుకున్నారు? వాస్తవానికి చెప్పాలంటే అక్క 9 సంవత్సరాల అధికారంలో ఉండి అధికారం పోయిన తర్వాత బయటకు వచ్చి అంటే వాళ్ళ డాడీ అంటే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ కూతురు కదా, ఇప్పుడు మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదా? ఒక లెటర్ రాయాల్సిన అవసరం ఏముంది? అంటే నీ మనసులో ఒక స్వార్థపూరితమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఒక ఆలోచన నీకు దుర్బుద్ధి ఉంది కదా. ఆ ఆలోచనలో భాగంగానే కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడుతారండి, డైరెక్ట్గా నువ్వు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నేను కేసీఆర్ జరగకుండా అవినీతి జరుగుతుందా? ఇప్పుడు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఎంతమంది చెప్పడు కాళేశ్వరం అవినీతి జరిగింది, దానికి ప్రాజెక్టే 80,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటారు. అది ఎంతవరకు వాస్తవం? వల్ల ఏది జరగకపోతే హరీష్ రావు గారిని మినిస్టర్ నుంచి ఎందుకు తొలగించారు? ఎందుకు తొలగించారు కదా. ఆ రకంగా ఆ పరిస్థితుల వల్ల మళ్ళీ నెక్స్ట్ మినిస్టర్ అందరికీ కదా, ఎవరికి కదా. సెకండ్ టైం ఇద్దరే సెకండ్ టైం హరీష్ రావు గారికి ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చారు. అవినీతి చేసిన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నది. ఫైనాన్స్ ఇచ్చి మరి ప్లానింగ్ ఎందుకు చేయలేదు? ప్లానింగ్ ఎందుకు వెళ్ళదు అంటే జేబుల పైసలు ఉంటేనే కాదు, జేబుల పైసలు ఖర్చు పెట్టే అధికారం కూడా ఇవ్వాలి కదా. ఫైనాన్స్ ఇచ్చి ప్లానింగ్ ఇప్పుడు ఆమె సామాజిక తెలంగాణ అన్నటువంటి సందర్భంలో మరి 9 సంవత్సరాలకి సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదా? అంటే నువ్వు పార్టీల లైన్ అంటారు, పార్టీ ఏం లైన్ అండి? ఇప్పుడు మీరు అప్పుడే రావచ్చు కదా. మీకు తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే, సామాజిక తెలంగాణ మీద ప్రేమ ఉంటే మీరు అప్పుడే బయటకు వచ్చి మీరు మాట్లాడాల్సింది కదా. ఆ రకంగా మాట్లాడకుండా 9 సంవత్సరాల అధికారం అనుభవించి ఈరోజు మీరు తెలంగాణ సెకండ్ గవర్నమెంట్ 2018లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వేవులో కూడా ఓడిపోయింది. తెలంగాణ ఏ రకంగా ఓడిపోయింది? ఆమె చేసినటువంటి అరాచకాలు కావచ్చు, ఆమె చేసినటువంటి ఆ నిజామాబాద్ బస్సు పెట్టించింది కదా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేసింది ఆమె? అందరు గెలిచిన ఆమె కూడా ఓడిపోయింది. అందుబాటులో ఉన్నదా? ఎందుకు ఓడిపోయింది చెప్పండి. మన ఊరు మన ఎంపీ చేసినటువంటి ఏకైక నాయకురాలు కవితక్క హరీష్ రావు చేసినటువంటి చాప కింద కుట్రల ద్వారా ఓడిపోయింది. ఏదైతే జీవన్ రెడ్డిని కట్టుకున్నావో, బోధన్ ఎమ్మెల్యేని కట్టుకున్నావో, ప్రశాంత్ రెడ్డిని కట్టుకున్నావో కట్టుకుని కుట్రలు తెగ మీరు 24 గంటలు 24/7 హరీష్ అన్న అందుబాటులో ఉంటాడు ప్రజలకు. మీ కవితకు ఎక్కడ ఉందండి 9 సంవత్సరాలు అందుబాటులో? ఎవరికైనా అందుబాటులో ఉన్నదా అన్న? మీకన్నా టైం తినబోతు రుచులు ఎందుకు బ్రదర్? రేపు రోజున చూద్దరులే, భవిష్యత్ రాజకీయాలు చూద్దరు కదా. ఇందాక నాగరాజు గారు అన్నట్టు అధికారంలో మేడం ఒకటే అంటున్నా, పార్టీ పెట్టాలని కోరుకుంటా. ఈ రకంగా ముసుగులో ఉండకుండా పార్టీ పెడితే మేము డైరెక్ట్ మాట్లాడతాం. హరీష్ 24 గంటలు పనిచేస్తాడు, ఆదివారం కూడా పనిచేస్తాడని మాట్లాడింది కవితకనే మాట్లాడింది కదా. మరి ఇవాళ అదే హరీష్ రావు అవినీతి చేశాడని వచ్చిన తర్వాత రేపు మీరు నేను ఇప్పుడు ఒక కుటుంబం మీరు చెడిపోతేనేమో బయటకు వస్తాయి. మీరు మంచిగా కాలం ఏవి చెప్పరు, జనాలు పిచ్చోళ్ళ. ఏమంటాను ఒకటే మాట, అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే, ఇది అంతర్గత వేదికైనా బహిర్గత వేదికైనా, ఏ పార్టీ అయినా విత్ ఇన్ ద పార్టీ ఆ లైన్ లోనే ఉంటారు. ఎప్పుడైతే కొంత ఆశించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇది సజావుగా జరుగుతుంది అనుకున్నారు, జరగలేదు, గలమెప్పిల్లు, తర్వాత వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఈ రోజు మాకు ఫ్రీడమ్ ఉంది. సజావుగా జరిగితే ఏ విషయాలు బయటకు రావు. సజావుగా చేసుకోవడం మేడం. సజావుగా అంటే దాన్ని ఏదో దాచిపెట్టాలని కాదు, నిత్య విద్యార్థులుగా మనం అన్వేషణ చేసుకోవాలి, దాన్ని పైన ఎక్సర్సైజ్ చేయాలి, పరిస్థితుల్లో మార్పు తెచ్చుకోవాలని కోరుకున్నారు కవితక్క. వాటిని దాచిపెట్టాలని కోరుకోలే. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడుతున్నామంటే మీరు పరిస్థితిని కంట్రోల్ చేసుకోలేకపోయిల్లు, వాటిని ఏదేమంటారు ఎక్సర్సైజ్ చేసుకోలేకపోయిల్లు. కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఇలా మీ పార్టీతో సంబంధం లేని క్లియర్గా చెప్తున్నాం. రేపు రాజకీయ భవిష్యత్తును ఎదుర్కొని పోతున్నాం. భారత ప్రత్యర్థులుగానే చూస్తాం కదా. ఆ రోజు మాట్లాడలేదు అంటే ఆ రోజు అనేక అంశాలు ఉన్నాయి. ఎలా మీకు ఎమ్మెల్సీ ఇచ్చినాం కదా ఓడిపోగానంటే, సత్యవతి రాత్రుడు ఎవరు? ఉద్యమకారు అలా ఎందుకు ఇచ్చిళ్ళు? సబితాయిందర్ రెడ్డి ఎవరు? ఉద్యమకారు అలా ఎందుకు ఇచ్చిళ్ళు? తలసాని, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి ఉద్యమకారులా? ఎక్కడి నుంచి పుట్టిల్లు వీళ్ళు? ఎందుకు ఇచ్చిళ్ళు?
అంటే ఏదో కవితక్కకేదో దిక్కుముక్కు లేనట్టుగా 20 సంవత్సరాల మా కృషి తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ పార్టీకి ఒక రక్షక కవచం లెక్క పనిచేసినాం. మహిళలు అనేటువంటి వాళ్ళని తీసుకొచ్చి బతుకమ్మల ద్వారా పెంచి తెలంగాణ ఉద్యమానికి పెట్టని కోట వేళ పనిచేసినాం మేము. అది మర్చిపోయి 100 రోజుల్లో డిసైడ్ చేసి మీరు ఇలా ఆడబిడ్డ పాపం తాకపోద్దా, ఎద్దేడిసిన వ్యవసాయం, ఆడబిడ్డ ఇచ్చినటువంటి కుటుంబం ఏది కూడా నిలబడే ఆ రకంగా మాట్లాడదు కదా అన్న. ఇప్పుడు ఆ రకంగా కవితక్క పార్టీని, ఒక తండ్రి ఉన్నటువంటి పార్టీని ఈ రోజు ఆ పార్టీలో ఎదిగి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ ఈ రోజు మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్టేనా? సార్ కూడా టీడీపీ నుంచి వచ్చిండు, ఇప్పుడు సార్ కూడా టీడీపీ నుంచి వచ్చిండు. ఉదాహరణ చెప్తున్నా, ఆ పార్టీని వదిలిపెట్టి ఇలా ముఖ్యమంత్రి కాలేదా? కావడం వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడం మీరు, నువ్వు పార్టీ పెట్టి మీరు ఏమైనా చేసుకోండి. అన్న పేరు తారక రామారావు లాంటి టార్గెట్ గానే పనిచేస్తుంది. 6 నెలలుగా చూస్తున్నాం మేడం, 6 నెలలుగా టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసి ఆమె ఆరోపణలు చేస్తుంది తప్ప 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మాట్లాడతలేదు, బీజేపీ సెంట్రల్ లో ఏం చేస్తుందని మాట్లాడతలేదు. ఆమె టార్గెట్ బీఆర్ఎస్ మీరే అంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గానే మాట్లాడుతాం. అంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఆవిడ ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎంత అనుభవించి ఉండాలి. అదే కదా ఆవిడ చెప్తున్నారు, ఆడబిడ్డ నేర్పిస్తున్నారు, ఆడబిడ్డ నేర్పిస్తున్నారు. మేడం ఏమంటున్నా, కేసీఆర్ గారి బిడ్డగానో, కవితక్క లెక్కనో, ఉద్యమకారుల లెక్కనో, కేసీఆర్ గారి బిడ్డ కాబట్టి గౌరవిస్తాను, ఇవన్నీ ఏమొద్దు. రాజకీయాలే చేయండి, ఫక్తు రాజకీయాలే చేయండి, కవిత గారి మీద మాట్లాడండి అన్న. మీరు కూడా ముసుగు తీసుకొని బయటకు రండి. మొత్తానికి అంటే కవితని, తండ్రిని కేసీఆర్ ని విడదీసిన పాపం కానీ, లేదు వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్స్ పాపం కానీ, ఇదంతా కాంగ్రెస్ పార్టీదే. అది గదే చెప్తున్నా మేడం. మీకు ఇప్పుడు ఏంటంటే ఇది తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీని మధ్యలో తీసుకురావడం తప్ప కవితకి ఏం చిన్న పాప కాదు. అందులో రేవంత్ రెడ్డి గారి మాట వినాల్సినంత అవసరం కల్వకుంట్ల కుటుంబానికి లేదు. నేనేమంటున్నా, గతంలో మీరు తిని పారేసిన ఎంగిలకు ఇస్తరాకని విలువ ఇచ్చిండ్రు కానీ మరి రేవంత్ రెడ్డి గారికి విలువ ఇవ్వలేదు కదా. కనీసం ఎందుకు నిన్నగాక మొన్న ఇదే కవితక్క గారు వీళ్ళందరూ ఇలకతుర్తిలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు, ఇదే వేదిక పైన మాట్లాడారు కదా, మా సారు కనీసం కానీ పేరు కూడా ఎత్తలేదు. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి మీద టార్గెట్ చేసి మనం మాట్లాడిందా? రేవంత్ రెడ్డి పరిపాలన కాలంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్కరోజు నాకేం సంబంధం అన్న, నువ్వు భలే ఉన్నావు. ఎంత డాటా కావాలో ఏం మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీని పతనం చేయాలని కంకణం కట్టుకుంది. దయచేసి అది బంద్ చేసి అక్క ఈ రోజు ఉన్నో పార్టీలా మీరు డైరెక్ట్ గా ఒక పార్టీ పెట్టుకొని పోరాటం చేయండి, తెలంగాణ ప్రజల కోసం పనిచేయండి. ఈ రోజు కూడా గదే చెప్తుంది. నీకు అర్థమైతలేదు ఇంకా విషయము, నీకు రాజకీయం ఏం జరుగుతుంది నీకు అర్థమైతలేదు విషయం. వాళ్ళు కూడా గదే చేస్తారు. వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని తిడతలేదు అని వీళ్ళు ఒకటే అంటారు కాదన్నా. మీరు ఇచ్చినటువంటి హామీల గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఏమంటున్నా ఒక నిమిషం, తిడతలేదన్నా మాట్లాడతలేదని రెండొకటే. ఆమె కాంగ్రెస్ పార్టీ మీద స్పందిస్తలేదని మాత్రమే మీరు మాట్లాడుతున్నారు కానీ మీకు సంబంధించిన నిజాలు చెప్తుందని మీరు ఇంకా అంటే మీకు ఇంకా రాజకీయం అనేది ఏం జరుగుతుంది అనేది మీరు ఇంకా డెప్త్ మీకు అర్థమైతలేదు. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా వారు వేదికపైకి వచ్చి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మేమేం డిమాండ్ చేస్తున్నాము మేడం, మీరు చెప్పినంత మాత్రం ఏం సరిపోదు, చెప్తే జరగవు అవి. మీరు చెప్పినటువంటి వాటికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చి ప్రభుత్వానికి ఏమని అడుగుతున్నాము. మేమేమంటున్నాము, బీఆర్ఎస్ పార్టీ మా టార్గెట్ కాదు, మా టార్గెట్ ఏంది ప్రజలకు మంచి చేయాలన్నది మా టార్గెట్. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తలేదు అని వీరు మాట్లాడడం ఏంటంటే వీరికి అంటే ఇంకా రాజకీయం ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎట్లా రాజకీయం ముందుకు వెళ్తుందో వీరికి క్లారిటీ వస్తలేదు, వీళ్ళకి అర్థమైతలేదు. ఒకవేళ అర్థమైనా అర్థం కానట్టు నటిస్తూ ప్రజల్ని ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు విశ్వసనీయత ఉంది? అరే ఏం విశ్వసనీయత? చెప్పిన అబద్ధం ఏముంది? చెప్పిన అబద్ధం ఏముంది? మీకు ఇంకా విషయం తెలియదు. మీరు ఏమంటారు? కాళేశ్వరం విషయం నారాజ్ అన్న, మీకు ఏ విషయాలు మీకు ఐడియా లేదని చెప్పడానికి ఒక చిన్న విషయం చెప్తా. కాళేశ్వరం విషయంలో అడిగింది 80,000 కోట్లు, 1,00,000 కోట్ల ఏడ జరిగిందని మీరు ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు. కానీ మీకు ఇంకా విషయం తెలియదని మీకు ఇన్ని అర్థమైపోయింది. ఏంది, హరీష్ రావు గారే పెద్ద స్క్రీన్ వేసి దీని మొత్తానికి 1,45,000 కోట్ల రూపాయలు అంచనా అయితే మొత్తం అయిపోయేసరికి దాదాపుగా 1,50,000 కోట్లు అయిందని వారు క్లియర్గా పీపీటీ ప్రజెంట్